శివం బజే ఎలా ఉంది మూవీ? శివం బజాజ్ సినిమా చాలా చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అశ్విన్ అన్న హ్యాపీ బర్త్డే టు యూ. సో మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పుట్టినరోజు శుభాకాంక్షలు మీరు మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలి పుట్టినరోజు. ఓకే. అదే సినిమాలో కొంచెం క్లైమాక్స్ ని హైలైట్ చేశారు కదా, సో ఎలా అనిపించింది? సో సినిమా చాలా చాలా బాగుంది. ముఖ్యంగా హీరో హీరోయిన్స్ మధ్య ఉన్నటువంటి లవ్వింగ్ ఫ్లట్టింగ్ కెమిస్ట్రీ కావచ్చు, అదే విధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ, సో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ హర్రర్ టైప్ సినిమా ఇది శివం బజే. సో ఇందులో ఆల్ టాపిక్స్ ఉన్నాయి, చాలా బాగుంది, మంచి ఫ్యామిలీ గుడ్ ఫిల్మ్ ఇది. సో అండ్ ఆల్సో యూత్ కి కనెక్ట్ అవుద్ది, ఫ్యామిలీకి కనెక్ట్ అవుద్ది. సో మీరు చూసే తెలుస్తుంది అసలు శివం బజే అనే టైటిల్ ఎందుకు పెట్టారు అనేది మన మాటల్లో కాదు, సినిమా థియేటర్ కి వెళ్ళి చూసే తెలుస్తుంది. అంటే అశ్విన్ బాబు చాలా గ్యాప్ తీసుకొని తీసుకున్నారు కదా, మంచి హిట్ పడినట్టు. సో వాస్తవంగా హిడింబి సినిమా తర్వాత తను చేస్తున్నటువంటి రిలీజ్ అయిన సినిమా ఇదే అనుకుంటున్నా. సో తను యాక్టింగ్ కానీ ఫైటింగ్ సీక్వెన్స్ కానీ నిజంగా ఓంకార్ అన్నకు తగ్గ తమ్ముడుగా తనను తను ప్రూవ్ చేసుకొని ఈ విధంగా ముందుకు రావడం, నిజంగా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే సినిమాతో ముందుకు రావడం, ఒక మంచి టైటిల్ తో అంటే శివం బజే అంటే ఒక దేవుని మీద ఉన్నటువంటి సినిమా టైటిల్ తో ముందుకి వచ్చి ఈ విధంగా హిట్ సంపాదించడం నిజంగా హ్యాపీ. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఆయన బర్త్డే రోజున ఆ సినిమా రిలీజ్ అవ్వడము ప్లస్ ఆయన హిట్ సంపాదించడం నిజంగా ఆయన బర్త్డేకి ఇది డెడికేషన్ అని చెప్పొచ్చు.